హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రవీణ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా సండే రోజు జూన్ 5న కండక్ట్ చేసిన టెట్ పేపర్ 2లోని సైకాలజీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీకు రేపు రాయబోయేటువంటి ఫైనల్ ఎగ్జామ్కి 100% ఉపయోగపడుతుంది. ఇందులో మొదటి ప్రశ్న, లెవ్ వైగాట్స్కీ యొక్క సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని దృఢంగా విశ్వసించే ఉపాధ్యాయుడిగా మీ విద్యార్థులను అంచనా వేయడానికి మీరు ఈ క్రింది పద్ధతుల్లో ఏది ఇష్టపడతారు? యాజ్ ఎ టీచర్ హూ ఫార్మ్లీ బిలీవ్స్ ఇన్ సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ థియరీ ఆఫ్ లెవ్ వైగాట్స్కీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ వుడ్ యూ ప్రిఫర్ ఫర్ అసెసింగ్ యువర్ స్టూడెంట్స్? లెవ్ వైగాట్స్కీ సిద్ధాంతంలోని ఇది డైరెక్ట్ ప్రశ్న కింద మనం చెప్పుకోవచ్చు. లెవ్ వైగాట్స్కీ చెప్పిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంలో విద్యార్థి సమాజంతోని పరస్పర చర్యల వల్లనే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు అనే విషయం చెప్తాడు. సోషల్ ఇంటరాక్షన్ వల్ల నేర్చుకుంటాడు. అంటే ఒక వ్యక్తి స్వయంగా కొంతవరకే నేర్చుకోగలుగుతాడు, అతనికంటే ఎక్కువ తెలిసిన వాళ్ళతో కలిసి ఇంకెక్కువ నేర్చుకోగలుగుతాడు. కాబట్టి పిల్లలని ఎప్పుడైనా కూడా మరి సమూహాలుగా 2 నుంచి 4 పిల్లలున్నటువంటి మరి సమూహాలుగా కొల్లాబరేటివ్ గ్రూప్స్గా ఏర్పరిచి రెసిప్రోకల్ టీచింగ్ వాళ్ళనే వాళ్ళు ఒకరికొకరు నేర్చుకునే విధంగా చేయాలి అనేటువంటి చెప్పేటువంటి సిద్ధాంతమే ఈ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. కాబట్టి ఇందులో మనకి కొల్లాబరేటివ్ ప్రాజెక్ట్స్ లేదా రెసిప్రోకల్ టీచింగ్ అని ఏది ఉన్నా కూడా ఈ మన ఉపాధ్యాయునిగా పిల్లల ద్వారానే నేర్చుకోగలుగుతారు. దానికి ఉపాధ్యాయుడు డయలాగ్ లీడర్గా ఉంటే సరిపోతుంది అని చెప్పినటువంటి సిద్ధాంతమే ఈ లెవ్ వైగాట్స్కీ. ఆన్సర్ ఇది డైరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఏమిటి? కొల్లాబరేటివ్ ప్రాజెక్ట్స్ అంటే సహకార ప్రాజెక్టులు. రెండవ ప్రశ్న, తన తరగతి గదిలో వ్యక్తిగత వ్యత్యాసాలను తీర్చడానికి ఉపాధ్యాయుడు వీటిని చేయాలి. టు క్యాటర్ టు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ హిస్ క్లాస్ రూమ్ ఏ టీచర్ షుడ్. అంటే పిల్లల మధ్యలో వ్యక్తిగత భేదాలు ఉన్నాయి. ఒకరు మెల్లగా, ఒకరు స్లో లర్నర్స్ అయితే ఒకరు ఫాస్ట్ లర్నర్స్ అలా ఉన్నారు. అటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి యాజ్ ఎ టీచర్గా మనం ఏం చేయాలనేటువంటిది ప్రశ్న. ముందు ప్రశ్నను మనము క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత ఆప్షన్స్లోకి వెళ్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఆప్షన్స్ చూద్దాము. ఇంగ్లీష్లో చదువుతున్నాను. హ్యావ్ యూనిఫామ్ అండ్ స్టాండర్డ్ వేస్ ఆఫ్ టీచింగ్ అండ్ అసెస్మెంట్. ఇక్కడ అందరికీ కూడా తెలుగులో చూడండి, బోధన మరియు మూల్యాంకనం యొక్క ఏకరీతి మరియు ప్రామాణిక మార్గాలను కలిగి ఉంటుంది. అంటే ఏమిటంట, అందరికీ టీచ్ చేయడం కానీ ఎవాల్యుయేషన్ కానీ ఒకటే రకంగా ఉండాలట. మరి వైయక్తిక భేదాలు ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకున్నట్టు అవుతుంది? అందరికీ ఒకటే అంటే, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. సెగ్రిగేట్ అండ్ లేబెల్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్. మార్కుల ప్రకారము పిల్లలను వర్గీకరించండి అంటున్నాడు. మార్కుల ప్రకారం వర్గీకరిస్తే మనం వైయక్తిక భేదాలను ఆధారంగా చేసుకొని బోధన చేసినట్టు కాదు. తర్వాత, ఎంగేజ్ ఇన్ ఎ డైలాగ్ విత్ స్టూడెంట్స్ అండ్ వాల్యూ దేర్ పర్స్పెక్టివ్స్. మూడోది ఆప్షన్, విద్యార్థులతో సంభాషణలో పాల్గొనండి మరియు వారి దృక్కోణాలకు విలువ ఇవ్వండి. వేరువేరు విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ యొక్క అవసరాలు తెలుసుకోవడం, వాళ్ళ యొక్క ఆలోచనలకు విలువ ఇవ్వడం అనేది ఇక్కడ వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలను తీర్చినట్టుగా అవుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్. నాలుగో ఆప్షన్ కూడా చూద్దాము. అతని విద్యార్థులపై కఠినమైన నిబంధనలు విధించండి. కఠినమైన నిబంధనలు విధించినంత మాత్రాన అక్కడ మరి వైయక్తిక భేదాలను మనం రూపుమాపినట్టు అంటే వాటికి అనుగుణంగా చర్యలు తీసుకున్నట్టు కాదన్నమాట. ఇలాంటి అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి ఆప్షన్ను చదివి క్వశ్చన్కు అనుగుణంగా ఉన్నటువంటి ఆన్సర్ని చూజ్ చేసుకోవాలి. తర్వాత క్వశ్చన్ నంబర్ 3, NCF 2005 ప్రకారము ఉపాధ్యాయుని పాత్ర ఇలా ఉండాలి. NCF 2005 అనేది శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తుంది, సమర్థిస్తుంది. శిశు కేంద్రీకృత విద్యా విధానంలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండకూడదు. అంటే ఎలా ఉండాలి మరి యాక్టివ్గా ఉండకూడదు అని అంటే, పిల్లలకు ఎప్పుడైతే ఏదైతే అవసరమో దాన్ని అందించే విధంగా ఉండాలి. అలా ఉంటే వాళ్ళని ఏమంటారంటే ఫెసిలిటేటర్, సంధానకర్త అంటాం. ఆప్షన్స్లో మనకు అధికారయుత, నియంతృత్వ, అనుమతి
సులభతరం. ఇవన్నీ నాయకత్వం యొక్క లక్షణాలను ఇచ్చారు. సో మనకు నాయకత్వం లక్షణాలు ఇక్కడ క్వశ్చన్ కాదు, ఇక్కడ ఫెసిలిటేటర్ మనకి సులభతరం అనేటువంటి తెలుగులో ట్రాన్స్లేషన్ ఇచ్చారు. ఒకసారి ఇంగ్లీష్ ఆప్షన్ చూసుకుంటే అథారిటేటివ్, డిక్టేటోరియల్, పర్మిసివ్, ఫెసిలిటేటివ్. సో ఉపాధ్యాయుడు విద్యార్థులకు మరి ఎప్పుడు ఏది అవసరమైతే అది అందించడానికి సిద్ధంగా ఉండాలి. సో అలా ఉంటే అతని పాత్రను ఏమంటారంటే ఫెసిలిటేటర్ అంటాం. మామూలుగా శిశు కేంద్రీకృత విద్యా విధానంలో లేదా విద్యా విధానంలో ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా ఉండాలని చెప్పినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే కార్ల్ రోజర్స్. సో NCF 2005లో కూడా టీచర్ యొక్క రోల్ అనేది ఫెసిలిటేటర్. అందరూ నిర్మాణాత్మకవాదులు చెప్పినటువంటి సిద్ధాంతాలు కానివ్వండి, శిశు కేంద్రీకృత విద్యా విధానంలో కానివ్వండి, లేకపోతే మన మాంటిస్సోరీ కిండర్ గార్టెన్, తర్వాత ఈ ప్రాజెక్టు పద్ధతి, శిశు కేంద్రీకృత పద్ధతుల్లో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఫెసిలిటేటర్ మాత్రమే. తర్వాత 4th క్వశ్చన్, వైవిధ్యమైన తరగతి గదిలో అంటే వైయక్తిక భేదాలున్న తరగతి గదిలో, వేరువేరు పిల్లలున్న తరగతి గదిలో తన విద్యార్థుల నుండి ఉపాధ్యాయుని అంచనాలు డాష్ వారి అభ్యాసం అని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఒకసారి చూడండి, ఇంగ్లీష్లో చూద్దాము. రీసెర్చ్ సజెస్ట్స్ దట్ ఇన్ ఏ డైవర్స్ క్లాస్ రూమ్ ఏ టీచర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ హర్ స్టూడెంట్స్ డాష్ దెయిర్ లెర్నింగ్. అంటే వేరువేరు పిల్లలు ఉన్నటువంటి తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల నుంచి ఆశించేది ఏమిటంట? హ్యావ్ అ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ దేర్ లెర్నింగ్. అంటే ఉపాధ్యాయుడు ఒక్కొక్కరి నుంచి ఏదైతే ఆశిస్తాడో, ఏదైతే అంచనా వేసుకుంటాడో దానికి తగ్గట్టుగా విద్యార్థుల యొక్క మరి అభ్యసన ఫలితాలు ఉంటాయి. సో ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కరి యొక్క స్థాయిని తెలుసుకొని దానికి తగ్గట్టుగా అంచనా వేసినట్లయితే ఖచ్చితంగా పిల్లల యొక్క అభ్యసన ఫలితాలు దానికి అనుగుణంగా వస్తాయి. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ దేర్ లెర్నింగ్. సో ఉపాధ్యాయుడు వివిధ రకాల పిల్లలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి నుండి క్లియర్ కట్గా ఏమి ఆశిస్తున్నాడో వాళ్ళ యొక్క సామర్థ్యాల ప్రకారం వాళ్ళకు తెలియజేస్తే అప్పుడు పిల్లలు దాన్ని నేరుగా నేర్చుకుంటున్నారు అని అర్థం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 5, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను చేర్చడం. సో ఇది ఇంగ్లీష్లో చూద్దాం. ఇంక్లూజన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలని సాధారణ పిల్లలతో కలపడాన్ని ఏమంటారంటే ఇన్క్లూజన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఓకేనా? సో తెలుగులో మనకు క్వశ్చన్ సరిగా అర్థం కానప్పుడు తప్పకుండా ఇంగ్లీష్లో చదివి ఫస్ట్ ప్రశ్నను అర్థం చేసుకున్న తర్వాత జవాబుల్లోకి వెళ్ళండి. అంతేగాని ప్రశ్న చదివి దానికి ఏదో రిలేటెడ్గా ఉందని చెప్పేసి ఆన్సర్ పెట్టడం కాదు. సో ప్రశ్న ఇక్కడ ఏమిటంటే మన ప్రత్యేకమైన పిల్లలు ఉన్నారు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. సో అంధులు కావచ్చు, లేకపోతే మన శ్రవణ లోపం ఉన్న వాళ్ళు కావచ్చు. సపోజ్ అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా సాధారణ పిల్లలతో ఇన్క్లూజన్ అంటే ఏమిటి? కలపడము, సమ్మిళితం చేయడము అని అర్థం అన్నమాట. సో ఇన్క్లూజన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ప్రత్యేక పిల్లలని సాధారణ పిల్లలతో కలపడము అనగా చూద్దాం అదేమిటంట. ఇట్ ఈజ్ అన్ అన్రియలిస్టిక్ గోల్, ఒక అవాస్తవమైనటువంటి లక్ష్యం అట. తప్పు. ఎందుకంటే వాళ్ళంతా కూడా సమ్మిళిత విద్య కోసం మనం పరుగులు పెడుతున్నాం. సమ్మిళిత విద్య అనేది అందరినీ ఒకచోట కూర్చోబెట్టి బోధించాలని చెబుతుంది. అందరూ సమానమనే భావనను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఒకరి ద్వారా ఒకరు పిల్లలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అని నమ్మేటువంటి విద్యా విధానమే సమ్మిళిత విద్య. సో ఇది ఒక అన్రియలిస్టిక్ కాదు, ఇది ఒక రియలిస్టిక్. తర్వాత ఈజ్ డెట్రిమెంటల్ టు చిల్డ్రన్ వితౌట్ డిజబిలిటీస్, వైకల్యం లేని పిల్లలకు హానికరము. అంటే వైకల్యం ఉన్న పిల్లలను కూర్చోబెట్టి వైకల్యం లేని వాళ్ళకి చెప్తే అది హానికరం అంట. ఏది? ఈ సమ్మిళిత విద్య యొక్క లక్ష్యంలో. తప్పు. ఎందుకనంటే ఆ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలే ప్రత్యేకమైన అవసరాలు ఉన్న పిల్లలు కాదు. సమ్మిళిత విద్య ఏం నమ్ముతుందనంటే ప్రతి ఒక్కరూ విభిన్నమైన విద్యార్థియే. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్. అంటే ప్రతి ఒక్క పిల్లవాడు ప్రత్యేక అవసరాలు ఉన్నవాడే. కాబట్టి మనము
ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ప్రత్యేక అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని బోధించే విద్యా విధానమే ఈ సమ్మిళిత విద్య. కేవలం ప్రత్యేక అవసరాలు ఉన్నోళ్ళే ప్రత్యేకమైన పిల్లలు కాదు, ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వాడే అని నమ్మేటువంటి విద్యా విధానమే సమ్మిళిత విద్య. సో ఇది కూడా తప్పు. తర్వాత పాఠశాలలపై భారం పెరుగుతుంది, విల్ ఇంక్రీజ్ ద బర్డెన్ ఆన్ స్కూల్స్. తప్పు. మన యొక్క ఉద్దేశం వేరుంది ఇక్కడ ఇలాంటివి. తర్వాత 4వ ఆప్షన్ అల్టిమేట్గా 3 తప్పు అయినప్పుడు 4వది రైట్ ఆన్సర్ అవుతుంది. బోధన పట్ల వైఖరి, కంటెంట్ మరియు విధానంలో మార్పు అవసరము. రిక్వైర్స్ ఎ చేంజ్ ఇన్ యాటిట్యూడ్, కంటెంట్ అండ్ అప్రోచ్ టు టీచింగ్. ఈ పైన చెప్పినటువంటి అన్నీ కూడా మన యొక్క యాటిట్యూడ్ అన్నమాట. ఇది అందరినీ కలిపి చెప్పలేము, దీనివల్ల వైకల్యం లేని పిల్లలకు కష్టం అవుతుంది, లేకపోతే పాఠశాలకు బరువు అవుతుంది కాదు. మన యొక్క వైఖరిని మార్చుకోవాలి, మన యొక్క బోధనా పద్ధతులను మార్చుకోవాలి, ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడే విధంగా మన యొక్క బోధనా పద్ధతులను మార్చుకోవాలని దీని యొక్క అర్థం అన్నమాట. సో రైట్ ఆన్సర్ ఈస్ ద 4th వన్. క్వశ్చన్ నంబర్ 6. వైవిధ్యమైన సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక నేపథ్యాల పిల్లలతో విభిన్న తరగతి గదిని కలిగి ఉండడము వలన విద్యార్థుల అందరి అభ్యసన అనుభవాలు మెరుగుపడతాయి. ఇది విభిన్న సమూహాలు అంటే రకరకాల పిల్లలు, నార్త్, సౌత్ ఇలా, లేకపోతే రకరకాల ప్లేసెస్లో పెరిగేటువంటి పిల్లలు. సో రకరకాల పిల్లలందరూ కూడా ఒకే దగ్గర ఉంటే వాళ్ళ యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితులు వేరువేరుగా ఉన్నాయి. ఇలాంటి పిల్లలందరూ ఒక దగ్గర కలిస్తే వాళ్ళ యొక్క అభ్యసన అనుభవాలు మెరుగుపడతాయి, అంటే మంచి లెర్నింగ్ అవుతుంది. ఇది ఒక స్టేట్మెంట్. ఈ ప్రకటన ఏమిటి? తప్ప ఒప్ప? ఇది కరెక్ట్. ఎందుకంటే విభిన్న సమూహాలు ఉన్నప్పుడు ఒకరి ద్వారా ఒకరు నేర్చుకుంటారనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఒకరి యొక్క అలవాట్లు ఒకరు తెలుసుకుంటారు, ఒకరి యొక్క భావాలు, వాళ్ళ యొక్క సంస్కృతికి సంబంధించిన విషయాలు, వాళ్ళ భాషకు సంబంధించిన విషయాలు, ఇలా అనేక విషయాలు, కొత్త కొత్త విషయాలు ఒకరి ద్వారా ఒకరికి తెలుస్తాయి. విభిన్న సమూహాల యొక్క ముఖ్య ఉద్దేశం అదన్నమాట. సో అటువంటి మనం ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ తప్పు అని ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఒప్పు అని ఉన్నాయి. సో ఇందులో ఒప్పు ఆన్సర్ చూద్దాము. ఏమిటి? సెకండ్ వన్ ఉంది. ఏమిటి? సరైనది. ఎందుకంటే పిల్లలు తన తోటి వారి నుండి అనేక నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఎందుకంటే వేరు నైపుణ్యాలు ఉన్న పిల్లలు ఒక దగ్గర ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంకా మరి థర్డ్ ఆప్షన్ కూడా సరైనది ఉంది. ఎందుకంటే ఇది తరగతి గదిని మరింత క్రమానుగతంగా చేస్తుంది. క్రమానుగతంగా అంటే అంటే క్రమానుగతం అంటే ఇక్కడ తక్కువ వచ్చే వాళ్ళ పిల్లలను ఒక రకంగా, ఎక్కువ వచ్చే పిల్లలను ఒక రకంగా, అది తప్పన్నమాట. సో మనకి సెకండ్ ఆన్సరే కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ థర్డ్ ఎందుకు, ఫస్ట్ ఫోర్త్ ఎందుకు తప్పు అంటే అది తప్పని ఇచ్చాడు, కానీ బట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అన్నమాట. ఎప్పుడు కరెక్ట్ అని చెప్పగలుగుతాము? మనకు విభిన్న సమూహాలు, విభిన్న నైపుణ్యాలు ఉన్న పిల్లలు వల్ల ఉపయోగం ఏమిటి, ఒక దగ్గర ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే వాళ్ళ యొక్క నైపుణ్యాలు అనేటివి ఒకరి నుంచి ఒకరికి నేర్చుకోబడతాయి అన్నమాట. భాగస్వామ్య అభ్యసనం అనేది జరుగుతుంది. సో అది విభిన్న సమూహాల యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది మనం చదివినప్పుడు తెలుసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నంబర్ 7. వినికిడి లోపం ఉన్న పిల్లవాడు, చైల్డ్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్ ఏమవుతుందంట? సాధారణ పాఠశాలకు కాకుండా వినికిడి లోపం ఉన్న పాఠశాలకు మాత్రమే పంపాలి. తప్పు. ఎందుకంటే మనం ప్రస్తుతము దేన్ని నమ్ముతున్నాము, ఏది హైలైట్ చేస్తున్నాము? సమ్మిళిత విద్యను హైలైట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి విభిన్న సమూహాలు వచ్చినప్పుడు కానీ, ప్రత్యేక అవసరాలు వచ్చినప్పుడు కానీ సమ్మిళిత విద్య కాన్సెప్ట్తోనే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అందులైనా సరే, పూర్తిగా వినబడిన వాళ్ళైనా సరే, అసలు ఇంకా అడుగు తీసి అడుగు వెయ్యలేని వాళ్ళైనా సరే, ఎవరికైనా కూడా అందరూ, ప్రతి ఒక్కరూ అక్కడ యూనిక్ అంటే విభిన్న సామర్థ్యాలు ఉన్న పిల్లలుగానే మనం పరిగణిస్తాము. కాబట్టి అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్పాలని చెప్పేది సమ్మిళిత విద్య. సో ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేటప్పుడు సమ్మిళిత విద్య యొక్క కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఆప్షన్ చూద్దాం. సాధారణ పాఠశాలకు కాకుండా వినికిడి లోపం ఉన్న వారి పాఠశాలకు మాత్రమే పంపాలి. సో అది రాంగ్. కేవలం అకాడమిక్ విద్య నుండి ప్రయోజనం పొందడు మరియు బదులుగా వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలి. తప్పు. సాధారణ పిల్లలకి ఎలాంటిది ఇస్తామో అలాంటిదే ఇవ్వాలి. అలాంటి ఆప్షన్ కోసమే మనం వెతకాలన్నమాట. తగిన సదుపాయము మరియు వనరులు అందించబడితే సాధారణ పాఠశాలలో బాగా రాణించవచ్చు. తగిన సదుపాయము మరియు వనరులు, ఎస్. సో ఇతన్ని సాధారణ పాఠశాలలో ఉంచాలి, ఇతనికి అవసరమైన వనరులను కల్పించాలి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం.
సాధారణ పాఠశాలల్లో సహ విద్యార్థులతో సమానంగా ఎప్పటికీ ప్రదర్శన ఇవ్వలేరు. ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడా అంతకంటే ఎక్కువ ఇస్తాడా అనేది ఇక్కడ ఇష్యూ కాదు. సో అది కూడా రాంగ్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో క్వశ్చన్ నంబర్ 8, క్రింది వాటిలో ప్రతిభావంతమైన అభ్యాసకుల లక్షణము ఏది? అంటే టాలెంటెడ్, ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళ యొక్క లక్షణం ఏమిటి? సో నాకు క్వశ్చన్ అర్థమైంది అనుకోండి, నేను ఇంగ్లీష్లోకి వెళ్ళట్లేదు. క్వశ్చన్ కొంచెము పదాలు మనకి అర్థం కానప్పుడే నేను ఇంగ్లీష్లోకి వెళ్తున్నాను. సో మీరు కూడా ప్రశ్న మీకు తెలుగులో అర్థమైతే ఇంగ్లీష్లో చదవాల్సిన పని లేదు. ఎప్పుడైతే మీకు ఇంగ్లీష్ కన్వీనియంట్ అనుకోండి, ఇంగ్లీష్లో క్వశ్చన్ అర్థమైంది అనుకోండి, తెలుగులో చదవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ను మాత్రం అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ క్రింది వాటిలో టాలెంటెడ్ వాళ్ళ యొక్క లక్షణం ఏంటో చూద్దాం. అతను దూకుడుగా విసుగు చెందుతాడు. కొంచెం ఈ పదాలు మనం ఇంగ్లీష్లో తీసుకుందాం. ఆప్షన్స్ హీ గెట్స్ అగ్రెసివ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్, ఇది నెగిటివ్ ఆప్షన్, ఇది చూడగానే తెలిసిపోతుంది. హీ కెన్ ఫీల్ అండర్ స్టిమ్యులేటెడ్ అండ్ బోర్డ్ ఇఫ్ అండర్ స్టిమ్యులేటెడ్ అండ్ బోర్డ్ ఇఫ్ ది క్లాస్ యాక్టివిటీస్ ఆర్ నాట్ ఛాలెంజింగ్ ఎనఫ్. ఇంకా టాలెంటెడ్ కాబట్టి అతను ఫీల్ అండర్ స్టిమ్యులేటెడ్ అంటే పెద్దగా అట్రాక్ట్ కాడన్నమాట, అండ్ బోర్గా ఫీల్ అవుతాడు ఎప్పుడు ఆ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కనుక ఛాలెంజింగ్గా లేకపోతే. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎందుకు, ఇతను టాలెంటెడ్ కాబట్టి అతని కనుక సమర్థవంతమైన కార్యక్రమాలు లేకపోతే అతను బోర్గా ఫీల్ అవుతాడు. ఇట్ ఇస్ న్యాచురల్. సో ఇది టాలెంటెడ్ యొక్క లక్షణం ఇది. తర్వాత చూద్దాం. హీ ఈజ్ హైలీ టెంపరామెంటల్, రాంగ్. హీ ఎంగేజెస్ ఇన్ రిచువలిస్టిక్ బిహేవియర్ లైక్ హ్యాండ్ ఫ్లాపింగ్, రాకింగ్ ఎట్సెట్రా. సో ఇప్పుడు ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్, అది మన టాలెంటెడ్ యొక్క లక్షణం. క్వశ్చన్ నంబర్ 9, ఒక ఉపాధ్యాయుడు తన ప్రాథమిక తరగతి గదిలో సమర్థవంతమైన అభ్యాసాన్ని దీని ద్వారా మెరుగుపరచవచ్చు. అంటే ప్రైమరీ స్కూల్లో మంచి లెర్నింగ్ ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆప్షన్స్ నేర్చుకోవడంలో చిన్న దశలకు బహుమతులు అందించడం. ఒకసారి మీరు ఆప్షన్స్ ఇంగ్లీష్లో చూడండి. ఆఫరింగ్ రివార్డ్స్ ఫర్ స్మాల్ స్టెప్స్ ఇన్ లెర్నింగ్, చిన్న చిన్న ఏంగానే వానికి బహుమతులు ఇవ్వడం. తర్వాత సెకండ్ ఆప్షన్ బహుమతులు ఇవ్వడం మంచిదే, కానీ 4 ఆప్షన్ చూద్దాం. డ్రిల్ మరియు సాధన, డ్రిల్ అండ్ ప్రాక్టీస్, ఇది కూడా ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఎంకరేజింగ్ కాంపిటీషన్ అమాంగెస్ట్ హర్ స్టూడెంట్స్, అంటే పిల్లల మధ్యలో పోటీని ప్రోత్సహించడం, కొంతవరకు యాక్సెప్టబుల్. తర్వాత కనెక్టింగ్ ద కంటెంట్ టు ద లైఫ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, విద్యార్థుల జీవితాలకు ఈ చెప్పేటువంటి విషయాన్ని మరి అనుసంధానం చేయడము. ఇది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఆప్షన్ అన్నమాట ఉన్న వాటిలో. వాస్తవానికి ఈ ఫస్ట్ 3 కూడా ఎంకరేజ్ చేస్తాయి, కానీ అన్నిటికంటే ఇందులో ఏది ది బెస్ట్ అంటే వాళ్ళ నిజ జీవితంలో ఉపయోగపడేటువంటి వాటిని అనుసంధానం చేసి క్లాసు చెప్పడము అనేది ఇక్కడ అన్నిటికంటే లెర్నింగ్ ఈజీగా ఎఫెక్టివ్గా కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ది బెస్ట్ ఆప్షన్ ఈజ్ 4th one. క్వశ్చన్ నెంబర్ 10, పిల్లల గురించి క్రింది వాటిలో సరైనవి ఏవి? సో 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో మళ్ళీ ఏవి సరైనవి అని అడుగుతున్నారు. పిల్లలు నిష్క్రియ జ్ఞానగ్రహీతలు, అంటే చిల్డ్రన్ ఆర్ ప్యాసివ్ రిసిపియంట్స్ ఆఫ్ నాలెడ్జ్, అంటే వాడు ఏమీ చెయ్యడు, ఉపాధ్యాయుడు చేస్తుంటేనే అన్ని నేర్చుకుంటాడు, అది తప్పు. వాడు యాక్టివ్ లెర్నర్, వాడే స్వయంగా అన్ని విషయాలు తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి. సో ఇది ఫస్ట్కి రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ పిల్లలు సమస్యలను పరిష్కరిస్తారు. ఎస్, పిల్లలకు సమస్యలను ఎందుకంటే ఆలోచన ఉంది అంటే సమస్యలను పరిష్కరిస్తారు అని అర్థం. పిల్లలు శాస్త్రీయ పరిశోధకులు, ప్రాబ్లమ్ సాల్వర్స్ అంట. తర్వాత సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్స్. సో కొత్త విషయాలను తెలుసుకోవాలనేటువంటి తహతహ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళని శాస్త్రీయ పరిశోధకులు అని కూడా అంటాం. లిటిల్ సైంటిస్ట్, ఎవరు చెప్పారు లిటిల్ సైంటిస్ట్ అని? జీన్ పియాజే. పిల్లలని
శాస్త్రవేత్తలను పిలిచినటువంటి వారెవరు అని అంటే జీన్ పియాజే. ఇతను పిల్లల్ని లిటిల్ సైంటిస్ట్ అని పిలుస్తాడనమాట. సో నెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ యాక్టివ్ ఎక్స్ప్లోరర్స్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. అంతే కదా, వీళ్ళు పరిసరాల పట్ల బాగా ఎక్స్ప్లోరేషన్ అంటే ఏమిటి, అన్వేషణ స్వభావాన్ని కలిగి ఉంటారు. యాక్టివ్ అంటే ఏమిటి, సెల్ఫ్ అన్నమాట. ఓకే, సో స్వీయంగా వాళ్ళు పరిసరాల్లో ఉండే విషయాల గురించి ప్రశ్నించడం ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. సో ఇందులో మనకి ఫస్ట్ ఆప్షన్ తప్ప సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే బిసిడి ఈ మూడు కరెక్టే. ఇవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సెకండ్ ఆప్షన్లో ఉన్నాయి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. విద్యార్థులలో సంభావిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి క్రింది వాటిలో అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏది? నేను ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో తీసుకుంటున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ టు ఎంకరేజ్ కాన్సెప్చువల్ డెవలప్మెంట్ ఇన్ స్టూడెంట్స్? పిల్లల లోపల కాన్సెప్చువల్ డెవలప్మెంట్ అంటే భావనల అభివృద్ధి. భావనలు అనేటివి సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినవి. అంటే ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారము, ఇలాంటి తార్కిక ఆలోచన, వివేచన, ప్రత్యక్షము, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిని ఎందులో ఉపయోగపడతాయి అంటే ఈ భావనల అభివృద్ధిలో ఉపయోగపడతాయి. భావనలు అంటే ఏమిటి, ఒక సామాన్యీకరణ అర్థాన్ని ఇచ్చేటువంటి ఆకాశంలో ఎగిరేది పక్షి అని, లేకపోతే ఇట్లా ఉంటే పిల్లి అని అదొక భావన, తప్పు ఒప్పు అనే భావన, సమయము, దూరము, కాలము అనేటువంటివి భావనలు. సో అది అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. అవి ప్రత్యక్షంగా చూడడానికి కనిపించవు భావనలు అనేటివి. సో ప్రతి అంశం గురించి ఒక అర్థాన్ని మనం చేసుకుంటాం కదా, దాన్నే భావన అంటాం. సామాన్యీకరణాలే భావనలు. ఓకే, సో ఇప్పుడు ఈ భావనల అభివృద్ధిలో మరి ఏది ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. చూద్దాము. న్యూ కాన్సెప్ట్ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ టు ఎంకరేజ్ కాన్సెప్చువల్ డెవలప్మెంట్ ఇన్ స్టూడెంట్స్? అంటే పిల్లల లోపల భావనలు అభివృద్ధి చెందడానికి ఏ పద్ధతిని నువ్వు బాగా ఉపయోగిస్తావని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. న్యూ కాన్సెప్ట్స్ నీడ్ టు బి అండర్స్టూడ్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ ఎనీ రిఫరెన్స్ టు ద ఓల్డ్ వన్స్. అంటే పాత భావనలతో సంబంధం లేకుండా కొత్త భావనలు ఏర్పరచుకుంటామట, తప్పది. రీప్లేస్ ది స్టూడెంట్స్ ఇన్కరెక్ట్ ఐడియాస్ విత్ కరెక్ట్ వన్స్ బై ఆస్కింగ్ దెమ్ టు మెమరైజ్. సో తప్పుడు భావనలను ఒప్పుడు భావనలను వేరు చేసి నేర్పిస్తారట, అది కూడా కరెక్ట్ కాదు. గివ్ స్టూడెంట్స్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు యూజ్ రీజనింగ్. రకరకాల ఉదాహరణలు ఇస్తూ పిల్లలు మరి వాళ్ళ యొక్క రీజనింగ్, తార్కిక ఆలోచనను పెంపొందించుకోవడం ద్వారా మరి మనం ఇచ్చే ఉదాహరణలను ఉపయోగించి వాళ్ళ తార్కికాలను ఆలోచన ఉపయోగించి వారు ఆ భావనలు ఏర్పడేటట్టుగా చేయాలి అంటున్నారు. ఇది కొంతవరకు అంటే ఇది కరెక్ట్. తర్వాత చూద్దాం. యూజ్ పనిష్మెంట్ టిల్ స్టూడెంట్స్ హ్యావ్ మేడ్ ది రిక్వైర్డ్ కాన్సెప్చువల్ చేంజ్. సో పనిష్మెంట్ను ఉపయోగించమంటున్నారు, తప్పన్నమాట. సో రకరకాల ఉదాహరణలు ఇస్తూ వాడు తన యొక్క లాజికల్ థింకింగ్, దాన్నే రీజనింగ్ అంటాం, తార్కిక ఆలోచనను ఉపయోగిస్తూ మరి భావనలు ఏర్పడేటట్టుగా చేయాలనేది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. ప్రాథమిక పాఠశాల పిల్లలు వాతావరణంలో అత్యంత ప్రభావవంతంగా నేర్చుకుంటారు. అంటే ఏ వాతావరణంలో నేర్చుకుంటారు అని ఈ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ గురించి అడుగుతున్నారు. అది చూద్దాం. మరి ఆప్షన్స్, క్వశ్చన్ అయితే అర్థమైంది, ఆన్సర్స్ చూద్దాం. వారి భావోద్వేగ అవసరాలు ఎక్కడ నెరవేరుతాయి, వారు విలువైనదిగా భావిస్తారు. ఒకసారి క్వశ్చన్ ఆప్షన్స్ మనం ఇంగ్లీష్లో తీసుకుందాం. వేర్ దేర్ ఎమోషనల్ నీడ్స్ ఆర్ మెట్ అండ్ దే ఫీల్ దాట్ దే ఆర్ వాల్యూడ్. సో వాని యొక్క ఉద్వేగాత్మక, వానికి ఏదైతే అవసరం ఉందో అది వాడికి కావాలి, అది నేర్పించాలి. అండ్ ఫీల్ దాట్ దే ఆర్, వాళ్ళ యొక్క వాల్యూస్ని, వాళ్ళ యొక్క విలువల్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము. వేర్ ద టీచర్ ఈజ్ అథారిటేటివ్ అండ్ క్లియర్లీ డిక్టేట్స్ వాట్ షుడ్ బీ డన్. సో అధికారయుతంగా ఉపాధ్యాయుడు ఉండడం, అది కాదు. వేర్ ది ఫోకస్ అండ్ స్ట్రెస్ ఆర్ ఓన్లీ ఆన్ మాస్టరింగ్ ప్రైమరీలీ కాగ్నిటివ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్. అంటే దేని మీద ఫోకస్, మరి దేని మీద మనం ఒత్తిడి చేస్తున్నాము, LSRW మీద, మ్యాథమెటిక్స్ మీద, దానివల్ల కూడా మరి కాదది.
వేర్ ది టీచర్ లీడ్స్ ఆల్ ది లెర్నింగ్ అండ్ ఎక్స్పెక్ట్స్ స్టూడెంట్స్ టు ప్లే ఏ ప్యాసివ్ రోల్. అంటే విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉంటూ ఉపాధ్యాయుడు చెప్పాలని అనుకోవడం. సో రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే పిల్లల యొక్క ఉద్వేగాత్మక, అదేవిధంగా వాళ్ళ యొక్క ఉద్వేగాత్మక అవసరాలను మనము దృష్టిలో పెట్టుకొని అవి తీర్చేదానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆప్షన్ ఫస్ట్ ఉంది. సో వాళ్ళకి అవసరం ఉన్నది చెప్పాలని అర్థం అన్నమాట. సో మనం ఏదైతే చెప్తున్నామో అది వానికి ఉపయోగపడుతుందని తెలియాలి. సో అది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. ఒక పిల్లవాడు కిటికీ దాటి కాకి ఎగురుతున్నట్లు చూసి ఒక పక్షి అని చెప్పారు. ఇది పిల్లల ఆలోచన గురించి ఏం తెలియజేస్తుంది? అంటే అది చూసి దాన్ని ఒక పక్షి అని చెప్పారు. దేన్ని చూసి? కాకిని చూసి పక్షి అన్నాడు. ఓకేనా? ఇప్పుడు పిల్లవాడు గతంలో జ్ఞాపకాలను నిల్వ చేశాడు, అది కరెక్టే. తర్వాత పిల్లవాడు పక్షి అనే భావనను అభివృద్ధి చేశాడు, అది కరెక్టే. పిల్లవాడు తన అనుభవాన్ని తెలియజేయడానికి కొన్ని భాషా సాధనాలను అభివృద్ధి చేశాడు. అంటే ఈ పక్షి, కాకి కూడా ఒక పక్షి అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే ఈ ఆలోచనకు దేంతో సంబంధం ఉంది? భాషతో సంబంధం ఉంటుంది. భాష లేకుండా ఆలోచన ఉండదు, ఆలోచన లేకుండా భాష ఉండదు. బట్ ఆలోచన వల్లనే భాష నేర్చుకుంటారు అనేది చాలా వరకు కరెక్ట్. సో ఇప్పుడు ఈ 3 కరెక్టే. కాబట్టి మరి ఈ 3 కరెక్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్. నౌ క్వశ్చన్ నెంబర్ 14. అంతర్గత ప్రేరణతో పనులు చేయమని ప్రోత్సహించమని ఉపాధ్యాయులు తన విద్యార్థులకు ఏమి చెప్పాలి? అంటే ఇది ఎలాంటిది? అంతర్గత ప్రేరణతో అతను పని చేయాలి. దానికోసం క్రింది వాక్యాల్లో ఏది తెలియజేస్తుంది అంతర్గత ప్రేరణ అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఆప్షన్స్ మనం ఇక్కడ సరే ఇంగ్లీష్లో చూడండి. కమ్ ఆన్, ఫినిష్ ఇట్ బిఫోర్ షీ డస్. అంటే కంపేర్ చేస్తున్నాం కాబట్టి అతనితో ఆమె కంటే ముందే నువ్వు ఫినిష్ చేయనటువంటి డైరెక్షన్ ఇస్తున్నాం. ఒకరితో పోల్చి మనం చెబుతున్నామంటే అది అంతర్గత ప్రేరణ కాదు. అవతల ఆమె కంటే ముందు వెళ్ళు అని అంటే అది బాహ్య ప్రేరణ అవుతుంది. అదేవిధంగా వై కాంట్ యూ బీ లైక్ హిమ్, అతనిలాగా ఎందుకు ఉండకూడదు? సి హీ హ్యాస్ డన్ ఇట్ పర్ఫెక్ట్లీ, అతను చాలా పర్ఫెక్ట్గా చేశాడు. అంటే ఇది కూడా అవతల వ్యక్తిని మనకి ఇక్కడ కంపేర్ చేస్తుంది కాబట్టి ఇది కూడా బాహ్య ప్రేరణ. కంప్లీట్ ది టాస్క్ ఫాస్ట్ అండ్ గెట్ ఎ ట్రోఫీ. అంటే ట్రోఫీ కోసము, అంటే బహుమానం కోసము నువ్వు తొందరగా పూర్తి చెయ్యి అంటున్నాం. ఇక్కడ బహుమానం అనేది బాహ్య ప్రేరణ. సో ఇంకా ఆబ్వియస్గా 4వ ఆప్షనే మనకు అంతర్గత ప్రేరణ అవుతుంది. ఎట్లాగో చూద్దాం. ట్రై టు డూ ఇట్, నువ్వు అది ప్రయత్నించి దాన్ని పూర్తి చెయ్యి. యూ విల్ లర్న్, నువ్వు నేర్చుకుంటావు. సో నువ్వు ప్రయత్నం చెయ్యి, దాన్ని సాధించు, నువ్వు నేర్చుకుంటావు. అంతే. ఇక్కడ ఎవరో టోఫీ లాంటిది కానీ, అతను కానీ, ఆమె కానీ ఇలాంటి పోలికలు ఇక్కడ ఏమీ లేవు. సో ఎవరి కోసమో కాదు, నీ కోసం నువ్వు నేర్చుకో అన్నట్టుగా ఉంది సెంటెన్స్. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 15th క్వశ్చన్. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను నేర్చుకోవడం పట్ల అంతర్గతంగా ప్రేరేపించబడాలని ఎలా ప్రోత్సహించవచ్చు? ఈ క్వశ్చన్ ఒకసారి నేను ఇంగ్లీష్లో చదువుతాను. How can a teacher encourage her students to be intrinsically motivated towards learning for the sake of learning? నేర్చుకోవడం కోసం నేర్చుకోండి అని ఒక టీచరు తన పిల్లలతోని ఏ విధంగా చెబుతుంది అంటే చూద్దాము. బై ఇండక్టింగ్ యాంగ్జైటీ అండ్ ఫియర్. బై ఇండక్టింగ్ యాంగ్జైటీ అండ్ ఫియర్. తర్వాత అంటే వాళ్ళ లోపల ఒక వ్యాకులతను, అయ్యో ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళననే మనము యాంగ్జైటీ అంటాము. ఫియర్, భయం. నెక్స్ట్ బై తప్పదు. అలా మనము అంతర్గత ప్రేరణను మనం ప్రోత్సహించడానికి వాటిని యాక్సెప్ట్ చేయం, నెగిటివ్ అవన్నీ కూడా. బై గివింగ్ కాంపిటేటివ్ టెస్ట్, అంటే పోటీ పరీక్షలు నిర్వహించి. సో పోటీ పరీక్షలు నిర్వహించడము అనేది కూడా కొంతవరకు కరెక్ట్. చూద్దాం ఇంకా. బై సపోర్టింగ్ దెమ్ ఇన్ సెట్టింగ్ ఇండివిజువల్ గోల్స్ అండ్ దేర్ మాస్టరీ. ఎస్, చూడండి, ప్రతి ఒక్కరి లోపల అంతర్గత ప్రేరణ రావాలంటే ఎవరు ఏది సాధించగలుగుతారో దానికి తగ్గట్టుగానే ఇండివిజువల్ గోల్స్ సెట్టింగ్, ఇండివిజువల్ గోల్స్, కామన్ గోల్స్ కావు, ఇండివిజువల్ గోల్స్ పెట్టడము.
అండ్ దెయిర్ మాస్టరీ, అందులో వాళ్ళు సాధించే వాళ్ళ యొక్క నైపుణ్యాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క మరి వ్యక్తిగత లక్ష్యాలను నిర్ధారించి వాళ్ళని ప్రోత్సహించినట్లయితే అది ఖచ్చితంగా అంతర్గత ప్రేరణను సూచిస్తుంది. నెక్స్ట్, బై ఆఫరింగ్ టాంజిబుల్ రివార్డ్స్ సచ్ యాజ్ టోఫీస్. సో బహుమానాలను, కంటికి కనిపించేటువంటి బహుమానాలను ప్రకటించడం ద్వారా కూడా, రివార్డ్స్ను ప్రకటించడం ద్వారా కూడా ఈ అంతర్గత ప్రేరణ ప్రోత్సహించవచ్చు అంటున్నాడు. కానీ బహుమానాల వల్ల వచ్చేది అది బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ కాదు. కాకపోతే బహుమానాలను పెడుతూ 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 మెల్లమెల్లగా బహుమానాలను తీసేస్తూ కూడా వాళ్ళ లోపల అంతర్గత ప్రేరణ పెంచవచ్చు. బట్ అది ఇక్కడ కాంటెక్స్లో సరిపోదు అది. తర్వాత ఆన్సర్ ఈజ్ హియర్ థర్డ్ ఆప్షన్. వాళ్ళ లోపల వ్యక్తిగతంగా, తెలుగులో ఏముంది, వ్యక్తిగత లక్ష్యాలను మరియు వారి నైపుణ్యాన్ని నిర్దేశించడంలో వారి మద్దతు ఇవ్వడం ద్వారా, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత సామర్థ్యాలకు అనుగుణంగా మనం లక్ష్యాలను నిర్ధారించడము, తర్వాత వాళ్ళ యొక్క నైపుణ్యాలకు అనుగుణంగా వాళ్ళను ప్రోత్సహించడము. సో దానివల్ల అంతర్గత ప్రేరణ పెరుగుతుంది అనేది ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశం. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలిమెంటరీ క్లాస్ రూమ్లో ప్రభావవంతమైన ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేరేపించేలా లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇన్ అన్ ఎలిమెంటరీ క్లాస్ రూమ్ అన్ ఎఫెక్టివ్ టీచర్ షుడ్ ఎయిమ్ ఎట్ ద స్టూడెంట్స్ టు బి మోటివేటెడ్. ఇక్కడ ఆప్షన్స్ అంటే ప్రాథమిక తరగతుల్లో, అంటే 5th క్లాస్ వరకు స్టూడెంట్స్లో పిల్లల్ని ఏ విధంగా మనం మోటివేట్ చేయాలనేది క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే, టు లర్న్ సో దట్ దే బికమ్ క్యూరియస్ అండ్ లవ్ లర్నింగ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్. ఎస్, మనకు ప్రాథమిక స్థాయిలో వాళ్ళను మనము ఎట్లా అంటే ఆసక్తిగా మరియు వాళ్ళ అవసరాలు తీర్చేటట్టుగా ఉంటే వాటిని ఇష్టపడతారనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నంబర్ 17. క్రింది వాటిలో సమర్థవంతమైన పాఠశాల అభ్యసనానికి ఉదాహరణ ఏది? సో సమర్థవంతమైన పాఠశాల అభ్యసనానికి ఉదాహరణ, సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ స్కూల్ ప్రాక్టీస్. సో అందులో ఫస్ట్ ఆప్షన్ కాన్స్టాంట్ కంపారిటివ్ ఎవాల్యుయేషన్, తర్వాత కార్పొరల్ పనిష్మెంట్, ఇండివిజువలైజ్డ్ లెర్నింగ్, కాంపిటేటివ్ క్లాస్ రూమ్. అక్కడ మనకి క్లియర్గా ఇండివిజువలైజ్డ్ లెర్నింగ్ అనేది ది బెస్ట్ ఆప్షన్. సో అంటే వైయక్తిక భేదాలకు అనుగుణంగా రూపొందించబడినటువంటి తరగతి గది, అదే సమ్మిళిత విద్యను తెలియజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 18. అభివృద్ధి యొక్క సెఫాలోకాడల్ సూత్రం ఎలా జరుగుతుందో వివరిస్తుంది. సెఫాలోకాడల్ అనేది మనకు ఏమిటి? తల నుంచి పాదాల వరకు, అంటే హెడ్ టు టో. ఇది డైరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఈస్ 3. తర్వాత 19th క్వశ్చన్. క్రింది వాటిలో భాషాభివృద్ధికి సంబంధించిన సున్నితమైన కాలం ఏది? చూడండి, భాషాభివృద్ధికి సెన్సిటివ్ పీరియడ్ ఫర్ ద లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే చూడండి, మనం పూర్వ బాల్య దశ అనేది భాషాభివృద్ధికి అత్యంత సున్నితమైన దశ. అందుకనే ఆ దశలో ఎవరైనా కూడా మరి అంటే మన NCF 2005 ప్రకారం కూడా ఏమిటనంటే ఓన్లీ ఆ టైంలో మాతృభాషలోనే అభ్యసనం జరగాలి అని తెలియజేస్తుంది. సో మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్. 4th ఆప్షన్. మనకు తెలుగులో చిన్ననాటి కాలం అని ఇచ్చారు, దాన్ని ఏమంటారంటే పూర్వ బాల్య దశ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి 6 ఏళ్ల బాలిక అసాధారణమైన క్రీడా సామర్థ్యాన్ని చూపుతుంది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు క్రీడాకారులు. ఆమెను ప్రతిరోజు కోచింగ్ కోసం పంపుతారు మరియు వారాంతంలో ఆమెకు శిక్షణ ఇస్తారు. ఆమె సామర్థ్యాలు చాలా మటుకు మధ్య పరస్పర చర్య ఫలితంగా ఉండవచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ ఇంగ్లీష్లో చూడండి, తెలుగు ట్రాన్స్లేషన్లో కొంచెం డిఫరెంట్గా మన బుక్లోని వర్డ్స్ కాకుండా వేరే వర్డ్స్ వచ్చాయి. కాబట్టి మీరు ఇక్కడ చూస్తే రిజల్ట్ ఆఫ్ హర్ క్యాపబిలిటీస్ అంటే ఏమిటి? సామర్థ్యాలు ఆర్ మోస్ట్ లైక్లీ టు బి ది రిజల్ట్ ఆఫ్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్. సాధారణంగా వికాసం అంటేనే ఏమిటి? అనువంశికత మరియు పరిసరాలు. సో క్వశ్చన్ నెంబర్ 20 అనేది చూస్తే డైరెక్ట్గా హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తెలుగులోనేమో వారసత్వం మరియు పర్యావరణం ఉంది. సో ఇక్కడ ఏంటంటే అనువంశికత మరియు పరిసరాలు అని అనుకుంటాం మనం. క్వశ్చన్ నెంబర్ 21. క్రింది వానిలో సాంఘీకరణ యొక్క
ద్వితీయ ఏజెంట్లు అని వీటిని అంటారు. ప్రైమరీ ఏజెంట్స్ అని ఫ్యామిలీ కుటుంబాన్ని అంటారు. తర్వాత ద్వితీయ ఏజెంట్లని పాఠశాల మరియు పరిసరాలను అంటారు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇందులో సాంఘికీకరణలో అనువంశికత అనేది ఒక స్థిరమైన కారకం, ఎందుకంటే అది మారదు. సో మళ్ళీ పరిసర కారకాల్లో ఫస్ట్ ప్రైమరీ ఏజెంట్స్ అని ఫ్యామిలీని అంటారు, ద్వితీయ ఏజెంట్లు అని చెప్పేసి పాఠశాల మరియు పరిసరాలను పిలుస్తారు. క్వశ్చన్ నంబర్ 22. లెవ్ వైగాట్స్కీ ప్రకారం అభిజ్ఞ అభివృద్ధికి ప్రధాన కారణము. కోల్బర్గ్ according to Lev Vygotsky, the primary cause of cognitive development. సో ఇక్కడ చూడండి, మనకు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే సంజ్ఞానాత్మక వికాసం. సంజ్ఞానాత్మక వికాసానికి పియాజే ప్రకారము ఏది ముఖ్య కారణం అంటాడంటే పరిపక్వత, సంజ్ఞానాత్మక పరిపక్వత. అదే వైగాట్స్కీ ఏమంటాడంటే సాంఘిక ప్రతిచర్యల వల్లనే మనకు సంజ్ఞానాత్మక వికాసం ఏర్పడుతుంది అంటారు. అంటే వైగాట్స్కీలో సోషల్ ఇంటరాక్షన్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది, మనకు పియాజేలో అయితే పరిపక్వతకు ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి తేడా. సో ఇక్కడ ఆన్సర్ ఏమిటి? డైరెక్ట్ ఆన్సర్ సోషల్ ఇంటరాక్షన్ వల్లనే ఈ సాంఘిక సాంస్కృతిక వికాసం లేదా సంజ్ఞానాత్మక వికాసం ఏర్పడుతుంది అంటాడు. ఒకవేళ సోషల్ ఇంటరాక్షన్ అనేది లేకపోతే భాష, లాంగ్వేజ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ 23. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ సామాజిక పరస్పర చర్య, సోషల్ ఇంటరాక్షన్. అదే పియాజే అని ఇచ్చి ఇదే క్వశ్చన్లో వైగాట్స్కీ ప్రకారం వైగాట్స్కీ కాకుండా పియాజే ఇస్తే మాత్రం ఆన్సర్ పరిపక్వత. క్వశ్చన్ నెంబర్ 23. కోల్బర్గ్ యొక్క నైతిక తార్కిక దశల సందర్భంలో పిల్లలకి ఇవ్వబడిన విలక్షణ ప్రతిస్పందన ఏ దశ కిందికి వస్తుందో చూద్దాం. మీరు నిజాయితీగా ఉంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడతారు, కాబట్టి మీరు నిజాయితీగా ఉండాలి. సో మరి దీనికి ఆన్సర్ చూద్దాము. ఇది ఇటువంటి అంటే తల్లిదండ్రుల గర్వంగా ఉండడం కోసం పిల్లలు నిజాయితీగా ఉండాలి అని ఆశిస్తున్నాం. సో అలాంటప్పుడు పిల్లలు ఏ దశలో ఉంటారు? శిక్షా విధేయత కాదు, అంటే వీళ్ళని చూసి వాళ్ళు గుడ్ అనాలన్నమాట. అంటే ఏమిటిది? గుడ్ బాయ్ నైస్ గర్ల్ ఓరియంటేషన్ అంటాం. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఇక్కడ 3, మంచి అమ్మాయి మంచి అబ్బాయి ధోరణి, గుడ్ గర్ల్ గుడ్ బాయ్ ఓరియంటేషన్ అంటాం. ఇది మనకు అక్కడ మూడవ దశ కిందికి వస్తుంది, సాంప్రదాయ స్థాయిలోని మూడవ దశ కిందికి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24. జీన్ పియాజే ప్రకారం క్రింది వాటిలో నేర్చుకోవడానికి ఏవి అవసరం? క్వశ్చన్ నెంబర్ 24. ఆప్షన్స్: యాక్టివ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ బై ది లెర్నర్. అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ అడల్ట్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అన్వేషణ. తెలుగులో ఏముంది మనకంటే, తెలుగులో అభ్యాసకుడు పర్యావరణ క్రియాశీల అన్వేషణ. అంటే దీని అర్థం ఏమిటంటే ఒక విద్యార్థి స్వయంగా కృత్యాలు చేస్తూ పరిసరాలతో ప్రత్యర్య పొందుతూ అభ్యసిస్తాడు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే జీన్ పియాజే. స్వీయ కృత్యాల ద్వారా పరిసరాలతో ప్రత్యర్య పొందడము అంటే అన్వేషణ ద్వారా నేర్చుకుంటాడు. సో ఈ ఆప్షన్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ క్వశ్చన్. పియాజే పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారంటే స్వీయ కృత్యాల ద్వారా పరిసరాలతో ప్రత్యర్య పొందుతూ నేర్చుకుంటారు అంటాడు. సో ఈ పరిసరాలతో ప్రత్యర్య పొందడానికి మళ్ళీ ఇలా ఏది ముఖ్యమో అంటే మాత్రం పరిపక్వత ముఖ్యమని చెప్తాడు, అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 25. పియాజే ప్రకారం ఇప్పటికే ఉన్న స్కీమాలను సరిపోయేలా కొత్త సమాచారాన్ని సవరించడము. అంటే ఉన్న స్కీమాటాతోనే కొత్త సమాచారాన్ని అంటే పరిస్థితులను తనకు అనుగుణంగా మలుచుకోవడం, మరియు కొత్త సమాచారం ప్రకారం పాత పథకాలు అంటే పాత స్కీమాలను సవరించడం ద్వారా స్కీమా బిల్డింగ్ ఏర్పడుతుంది. ఇలా రెండు ఇచ్చాడు. ఒకటి ఏమిటి అని అంటే చూసింది కొత్త విషయము, దాన్ని పాత స్కీమాటాతో పోల్చుకోవడం. రెండో పాయింట్, దీన్ని ఏమంటారు? సాంశీకరణం అంటాం. అంటే పరిస్థితులను తనకు అనుగుణంగా మలుచుకోవడం. తర్వాత కొత్త స్కీమాటా ఏర్పడ్డప్పుడు ఈ పాత స్కీమాటాలో మార్పులు తేవడం, అంటే ఇది
కొత్త స్కీమాటా ఏర్పడడం. ఒకటి సాంశీకరణం అయితే ఇంకొకటి అనుగుణ్యం. సో అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ అంటాం. సో సాంశీకరణము మరియు అనుగుణ్యం తెలుగులో మనకు యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ లేవు కాబట్టి అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ అంటాం. సాంశీకరణము మరియు అనుగుణ్యం. క్వశ్చన్ నెంబర్ 26. ఇన్ ఏ progressive classroom setup, the teacher facilitates learning by providing an environment that ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అన్నా కూడా ఈ శిశు కేంద్రీకృత విద్య అన్న ఒకటే. ప్రోగ్రెసివ్ అనేది మన పాత విద్యా విధానము ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానానికి ఆపోజిట్, అంటే శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూద్దాం. ప్రమోట్స్ డిస్కవరీ. క్వశ్చన్ నంబర్ 26. ప్రమోట్స్ డిస్కవరీ. అవును, అన్వేషణను ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది 100%. ఈజ్ రిస్ట్రిక్టివ్. పరిమితం. నో. ఎందుకంటే ఇది పాజిటివ్ ఎండ్లో శిశు కేంద్రీకృత విద్యలాగా ఉండాలి. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్. చూద్దాం. డిస్కరేజెస్ ఉంది థర్డ్ ఆప్షన్ కూడా. ఎంకరేజెస్ రిపిటీషన్, బట్టి పట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే రిపిటీషన్ అంటే మన పునఃస్మరణను చదివిందే చదవడాన్ని ప్రోత్సహిస్తుంది, అది కాదు. సో ఇది ఏమిటంటే ప్రమోట్స్ డిస్కవరీ అంటే అన్వేషణను లేదా ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది అని అర్థం. నా క్వశ్చన్ నెంబర్ 27. హోవార్డ్ గార్డెనర్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇలా సూచిస్తుంది. ఏమిటనంటే ప్రజ్ఞ అనేది 8 రకాల స్వతంత్ర కారకాలుగా ఉంటుంది. అంతకుముందు ప్రజ్ఞ అనేది ఒకే స్వతంత్ర కారకంగా ఉండేది. కానీ గార్డెనర్ చెప్పిన ప్రకారం ఫస్ట్ 7 స్వతంత్ర కారకాలు అంటాడు, తర్వాత సహజ ప్రజ్ఞను యాడ్ చేసి 8 స్వతంత్ర కారకాలుగా ఉంటుందంటాడు. వీటి ప్రకారం వీటిని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే ఈ 8 రకాల ప్రజ్ఞలను స్పృశించే విధంగా మన బోధనా కార్యక్రమాలు అనేటివి, అభ్యసన కార్యక్రమాలు అనేటివి ఉండాలి. సో దాన్ని సరిపోయేటువంటి ఆన్సర్ ఏమిటంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా సబ్జెక్ట్ను బోధించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు రూపొందించడానికి ఉపాధ్యాయులు ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని ఫ్రేమ్వర్క్గా ఉపయోగించాలి. వాటిని దృష్టిలో పెట్టుకొని మన కార్యక్రమాలు రూపొందించాలి అని అర్థం అన్నమాట. ఇది డైరెక్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 28. టీషర్ట్ను మడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు 5 ఏళ్ల బాలిక తనతో మాట్లాడుకుంటుంది. అంటే ఒక పని చేసేటప్పుడు తనను తాను గైడ్ చేసుకోవడానికి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి ప్రదర్శించే ప్రవర్తన సంబంధించి కింది స్టేట్మెంట్లో సరైనది. పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడం అనే దాని గురించి ఎవరు చెప్పారు అంటే ఇద్దరు చెప్పారు. ఒకరు మన జీన్ పియాజే, రెండు వైగాట్స్కి. జీన్ పియాజేనేమో పిల్లలు అలా మాట్లాడుకోవడాన్ని ఈగోసెంట్రిక్ స్పీచ్ అని అంటాడు. మరి వైగాట్స్కి ఏమో ఇట్లా బయటికి వినబడేటట్టుగా మాట్లాడితే దాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటాడు. సో దానికి సంబంధించిన ఆన్సర్ మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి. ఇందులో ఇంగ్లీష్లో ఒకసారి ఆప్షన్స్ తీసుకుంటే జీన్ పియాజే అండ్ లెవ్ వైగాట్స్కి వుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ ఈగోసెంట్రిక్ నేచర్ ఆఫ్ ద చైల్డ్స్ థాట్స్. ఇది ఇద్దరు ఈగోసెంట్రిక్ అనరు. జీన్ పియాజే ఈగోసెంట్రిక్ అంటాడు, వైగాట్స్కి ఏమో ప్రైవేట్ స్పీచ్ అంటాడు. జీన్ పియాజే వుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ ఈగోసెంట్రిక్ స్పీచ్, వైల్ లెవ్ వైగాట్స్కి వుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ ది చైల్డ్స్ అటెంప్ట్ టు రెగ్యులేట్ హర్ యాక్షన్స్ త్రూ ప్రైవేట్ స్పీచ్. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పిల్లలు బయటికి మాట్లాడుకోవడాన్ని మన జీన్ పియాజేనేమో అహం కేంద్రీకృత భాష అంటాడు, ఇతనేమో వ్యక్తిగత భాష అంటాడు. పిల్లలు తమను తాము గైడ్ చేసుకోవడానికి, డైరెక్ట్ చేసుకోవడానికి అలా చేస్తారని వైగోట్స్కి చెప్తాడు. తర్వాత లింగం అనేది జెండర్. లింగం అంటే ఇంగ్లీష్లో చూడండి, జెండర్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది. సెక్స్ అంటేనేమో అది బయలాజికల్లీ డిటర్మైన్డ్ అంటాం. అంటే సెక్స్ అనేది మనకి బయలాజికల్లీ డిటర్మైన్డ్, ఓకేనా. సో అది అనువంశిక కారకం అంటాం. కానీ లింగము జెండర్ బేస్డ్ ఆన్ సెక్స్ మనము జెండర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ను తీసుకొచ్చాం. అది సోషల్ దాన్ని ఏమంటారనంటే సోషల్ కన్స్ట్రక్షన్ అంటాం. మనము సమాజంలో అంటే ఆ పురుషులు, స్త్రీ అంటే ఈ పనులు చేయాలి, పురుషులు అంటే ఈ పనులు చేయాలి, మనం ఏమంటాము లింగ వివక్ష అంటాం. అంటే లింగం ప్రకారం సమాజాన్ని మనం 2 భాగాలు విడగొట్టాం. సో జెండర్ బయాస్ అంటాం, ఓకేనా. సో ఇక్కడ జెండర్ అనేది ఏమిటి అంటే సమాజాన్ని 2గా విడగొట్టేటువంటి ఒక సాధనం. కాబట్టి ఇది సోషల్ కన్స్ట్రక్షన్ కిందికి వస్తుంది. సోషల్ కన్స్ట్రక్షన్లో, సమాజ నిర్మాణంలో
మనకు జెండర్ బయాస్ ఉంటుంది, జెండర్ ప్రకారం విభజించబడతారు కాబట్టి సోషల్ కన్స్ట్రక్ట్. అదే సెక్స్ ఈజ్ అని అన్నాడు అనుకోండి, అది మాత్రం అది ఇన్నేట్ క్వాలిటీ, లేకపోతే అది అనువంశిక కారకము, బయలాజికల్ కారకం అని అంటాం. క్వశ్చన్ నంబర్ 30. పిల్లల భావోద్వేగ అభివృద్ధికి క్రింది వాటిలో ఏది బాగా సరిపోతుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ సూటెడ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్? ఎమోషనల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ప్రజాస్వామ్య తరగతి గది వాతావరణం, ఎగ్జాక్ట్లీ. డెమోక్రాటికల్, అది కరెక్ట్. ఇంకా చూద్దాం ఏమైనా ఉన్నాయా. తల్లిదండ్రుల పని కాబట్టి ఉపాధ్యాయుల ప్రమేయం లేదు, రాంగ్. నియంత్రిత తరగతి గది వాతావరణం కాదు, అధికార తరగతి గది వారం కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, డెమోక్రటిక్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడతో అంటే మనం క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాతనే మీరు దాని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ అర్థం కాకముందుకే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయకండి. సో దీన్ని బట్టి మీరు ఇంకా ఏమైనా అంటే ఇందులో డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో పెట్టండి, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.